వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అమరావతి విషయంలో వైసీపీకి బుర్రా బుద్ధి రెండు లేవా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను. ఆ టైటిల్ గురించే ఇక్కడ డిస్కస్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే అమరావతి విషయంలో వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ కూడా అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో మాట తప్పుతూ వచ్చారు, మడమ తిప్పుతూ వచ్చారు. అయినప్పటికీ ఈరోజు 11 సీట్లకు పరిమితం చేసిన జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఆ విషయంలో ఎక్కడా కూడా ముందుగా ఆయన అసలు ఏం జరగబోతోంది, ఏం జరుగుతుంది, తాను అమరావతి లాంటి ఒక సెన్సిటివ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది తన భవిష్యత్తు మీద, తన పార్టీ మీద అనేది ఆయన ముందుగా అనలైజ్ కూడా చేయలేకపోతున్నారు. అసలు అనలైజ్ చేస్తే ఆయన జగన్మోహన్ రెడ్డే కాదు. సో అలా లేటెస్ట్గా చూసినట్లయితే ఇటీవల కాలంలో పెమ్మసానికి కొన్ని కీలక బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు నాయుడు. రాజధానికి సంబంధించి రాజధాని భూమికి రైతులు ఎవరైతే భూమి ఇచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కొన్ని జరీ భూముల విషయంలో కావచ్చు, కొన్ని అసైన్ ల్యాండ్స్ విషయంలో కావచ్చు, కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అధికారులు పట్టించుకోవట్లేదు అనే వాయిస్ని చాలా సీరియస్గా జనంలోకి తీసుకెళ్లారు. వాళ్ళంతా కూడా ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రికి నారాయణకు అప్పీల్ కూడా చేయడం జరిగింది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు వీటన్నిటికీ పరిష్కారం శాంతియుతంగా ఉండాలి, సామరస్యంగా ఉండాలి, రైతులు కన్విన్స్ కావాలి అంటే సో పెమ్మసాని లాంటి వాళ్ళని ముందు పెట్టాలనుకున్నారు. దట్టు ఆయన గుంటూరు నుంచి ఎంపీగా రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు, కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. అందుకే పెమ్మసాన్ని ఆయన రిప్రజెంట్ చేయడం జరిగింది. అటు నారాయణని ఇటు పెమ్మసాన్ని కూర్చోబెట్టుకుని డైరెక్ట్గా చంద్రబాబు నాయుడే రైతులతో కూడా ఇంటరాక్ట్ కావడం జరిగింది. సో ఒకసారి వన్స్ ఆయన ఒక 2-3 గంటలు కూర్చొని ఇంటరాక్ట్ అయిన తర్వాత రైతులు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఎక్కడ ఏది ఎలాంటి నెగోషియేషన్ కూడా అక్కడ పెద్దగా తావివ్వలేదు. సో నెక్స్ట్ ఇంకా అదనంగా భూమి కావాలంటే కూడా మేము స్వచ్ఛందంగా ఇస్తామని రైతులు ముందుకు రావడం జరిగింది. అయితే ఈ విషయంలో మాత్రం ఇక పెమ్మసాని ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ తనకి సమయం దొరికినప్పుడల్లా అమరావతి రైతులతోనే ఆయన ఇంటరాక్ట్ అవుతానే ఉన్నారు. వాళ్ళు చెప్తున్న సమస్యలను అటు ప్రభుత్వానికి కూడా చేరవేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి రైతులకు మధ్య ఒక సమన్వయకర్తగా ఉన్నారు ఈ విషయంలో. నేను కంపేర్డ్ విత్ నారాయణకి సమర్థమైన మంత్రిగా పేరున్నప్పటికీ బట్ ఆయనకి కొంత మొహమాటం ఉంటుంది. డైరెక్ట్ అటాక్ చేయలేరు, కొన్ని అంశాల మీద సూటిగా సుత్తి లేకుండా మాట్లాడే పరిస్థితి ఉండదు నారాయణ. అందుకే పెమ్మసాని ఈ విషయంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు, దట్టు గుంటూరు నుంచి ఎంపీగా ఉన్నారు కాబట్టి రైతులు కూడా ఆయన ఓన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు చంద్రబాబు నాయుడు ఈ విషయంలో. అయితే ఈ క్రమంలోనే ఆయన ఆ బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి పెమ్మసాని చెప్తా ఉన్నారు, రాజధాని అమరావతికి రాజముద్ర పడబోతా ఉంది, కేంద్రం ఈ అంశం మీద గెజిట్ నోటిఫికేషన్ పెట్టబోతా ఉంది. సో మేము కూడా ఈ గెజిట్ నోటిఫికేషన్ రావడంలో చాలా కీలక పాత్ర పోషించబోతున్నాం అని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక నెల రోజులుగా పెమ్మసాని ఇదే అంశాన్ని రాజధాని రైతులకు చెప్తా ఉన్నారు. వాళ్ళకు కూడా కొంత హోప్ వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ లీగల్గా ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఈ విషయంలో అయిపోయాయి. అసెంబ్లీ కూడా ఆమోదించింది, సిఆర్డీఏ చట్టం కూడా అయింది అమరావతికి సంబంధించి. సో రాజముద్ర కూడా పడితే అంటే గెజిట్ నోటిఫికేషన్ వస్తే ఇక జగన్మోహన్ రెడ్డి వచ్చినా వాళ్ళ తాత వచ్చినా రాజధాని కదిలించే ప్రసక్తే ఉండదు. అందుకే రైతులు కూడా చాలా ధైర్యంగా ఉన్నారు పెమ్మసాని చేసిన ప్రకటనతో. సో ఈ అంశం మీద రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఈ బిల్ పెట్టబోతా ఉన్నారు. గెజిట్ నోటిఫికేషన్ సంబంధించిన అంశాన్ని ఉభయ సభలు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి దగ్గరకు పంపించబోతా ఉన్నారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు అయిపోయేటప్పటికే ఏదైతే గెజిట్ నోటిఫికేషన్ వస్తుంది అమరావతి మీద అని చెప్పేసి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ సమాచారం కూడా కేంద్రం కూడా అందుకు సానుకూలంగానే ఉంది. అయితే ఈ పార్లమెంట్ సమావేశాలకు కాదు, నెక్స్ట్ పార్లమెంట్ సమావేశాల్లో ఇది కీలక ఎజెండా కాబోతుంది అనేది లేటెస్ట్గా నడుస్తున్న చర్చ. దీని మీద వైఎస్ఆర్సీపీ చాలా దారుణమైన ప్రచారం చేస్తూ ఉంది. ఎంత ప్రచారం చేస్తూ ఉంది అంటే అసలు కేంద్రం కూడా అమరావతిని గుర్తించలేదు, మోడీకి కానీ అటు అమిత్ షా కానీ ఎవరికి కూడా అమరావతిని రాజధానిగా నిర్ణయించడం ఇష్టం లేదు, అందుకనే అమరావతి మీద గెజిట్ నోటిఫికేషన్ వాళ్ళు ఇవ్వట్లేదు, అందుకు ముందుకు రావట్లేదు అని వాళ్ళ సోషల్ మీడియా వేదికగా చాలా దారుణంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది ఎంత దూరం వెళ్ళిందంటే డైరెక్ట్గా మోడీనే రంగంలోకి దిగి తెలంగాణ ఏపీ ఎంపీలతో భేటీ అవుతూ వైఎస్ఆర్సీపీ రాజధాని మీద చేసిన విష ప్రచారం మీరు ఖండించాల్సిందే, జగన్ అడ్డుకోవాల్సిందే అని డైరెక్ట్గా ఆయనే వాళ్ళకి చెప్పిన పరిస్థితి ఉంది. ఆ స్థాయిలో రాజధాని మీద జగన్మోహన్ రెడ్డి విషయం చెబుతా ఉన్నారు. ఇక్కడ కొన్ని కీలక అంశాలు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశారు, ప్రతిపక్ష నేతగా ఉన్నారు గతంలో 5 ఏళ్ళు, ఇప్పుడు కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నారు, ఎంతో కొంత ఎంపీగా పనిచేశారు, ఆయన చదువుకున్న వ్యక్తే. మరి ఆయన కనీసం మినిమం కామన్ సెన్స్ ఉండాలి ఇలాంటి విషయాల్లో. ఇక్కడ రాజధాని ఇమీడియట్గా గెజిట్ నోటిఫికేషన్ తేవాలంటే కొన్ని చిక్కుముళ్ళు ఉన్నాయి, కొన్ని అడ్డంకులు, చిన్న చిన్న అడ్డంకులు ఉన్నాయి. అవేంటంటే ఇక్కడ కీలకమైన అడ్డంకి ఏంటంటే ఈ రోజున పూర్తి స్థాయిలో అమరావతి రాజధాని విషయంలో క్లారిటీ ఉంది అటు కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ. అయితే ఇక్కడ ఏంటంటే ఆ రోజు 2014 జూన్ 2న ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అఫిషియల్గా, అప్పటి నుంచి 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది అని చెప్పి విభజన చట్టంలో, డివిజన్ యాక్ట్లో పూర్తి స్థాయిలో పొందుపరుచున్నారు. అయినా సరే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంటే విభజిత ఆంధ్రప్రదేశ్కి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఏడాది ఉన్నారేమో పూర్తి స్థాయిలో తెలంగాణలో, అక్కడి నుంచి ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చున్నారు. అంతకంటే ముందుగానే తెలంగాణలో ఉన్నప్పుడే ఆయన
ఆ రోజు అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ కూడా తీర్మానం చేశారు. అసెంబ్లీలో 14లోనే అనౌన్స్ చేశారు వాళ్ళు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత. దానికి జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజు మద్దతు తెలిపారు. ఆ తర్వాత CRDA చట్టం కూడా ఏర్పడింది. ఉభయ సభలు కూడా ఆమోదించినాయి. అఫిషియల్గా చెప్పుకోవాలంటే 2015 22న అఫిషియల్గా ఆంధ్రప్రదేశ్కి అమరావతికి శంకుస్థాపన జరిగింది. మోడీని కూడా ఆ రోజు ఇనిషియేట్ చేశారు చంద్రబాబు నాయుడు. మోడీ కూడా రావడం జరిగింది. కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా గెస్టులుగా హాజరయ్యారు. అంటే అఫిషియల్గా అమరావతిని ఏపీ రాజధానిగా నిర్ణయించిన సందర్భం కానీ డేట్ గాను అదే. అయితే అప్పుడు దాకా ఇప్పుడు మనం చూసినట్లయితే 2024 జూన్ 2 వరకు కూడా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనేది విభజన చట్టంలో పొందుపరిచి ఉంది. కానీ ఈరోజు దాన్ని పూర్తిగా సవరణ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అయితే 2014 నుంచి ఆల్రెడీ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్నప్పుడు మళ్ళీ అమరావతి ఏపీకి రాజధాని అంటే అక్కడ చిన్న కాన్ఫ్లిక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ ఫ్యూచర్ ఏదైనా లీగల్ ఇష్యూస్ కూడా రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఇక్కడ ఒక ప్లాన్ చేస్తుంది ఏంటంటే కేంద్రం అమరావతి రాజధాని ఆల్రెడీ 2000 మనం చెప్పుకున్న 15 కావచ్చు, 15 నుంచి 15 అండ్ అక్టోబర్ 22 ఈ తేదీ నుంచి అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తే ఆ విభజన చట్టాన్ని కొంత సవరించాల్సి ఉంటుంది. సో ఉమ్మడి రాష్ట్రం 10 ఏళ్ళు కాదు అనే అంశాన్ని, హైదరాబాద్ అనే అంశాన్ని సవరించాల్సి ఉంటుంది. సో అది సవరణ చేయాలా, లేదు అమరావతి రాజధాని 24 నుంచే పూర్తి స్థాయిలో, ఎందుకంటే మోడీ ఆల్రెడీ పునర్నిర్మాణంలో పాల్గొన్నారు కాబట్టి 24 నుంచే అమరావతి రాజధానిని తీసుకోవాలా అనేది ఒక సందిగ్ధం ఉంది, ఒక చిన్న డౌటు. దీని మీద లీగల్ ఒపీనియన్ తీసుకుంటా ఉంది కేంద్ర ప్రభుత్వం. అంతేకాదు రాష్ట్రాన్ని కూడా గైడ్ చేసింది, దాని మీద లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి ప్రభుత్వం. పూర్తి స్థాయిలో ఎలా అమెండ్మెంట్ చేస్తే ఎలా ఉండాలి దాని బైలాస్. అంతేకాదు అమెండ్మెంట్ చేసినట్లయితే ఆ తర్వాత అసలు రాజధానికి దాంతోపాటు రాజధానికి ఎన్ని ఎకరాలు అవసరం అవుతాయి, ఎన్ని ఎకరాల విస్తీర్ణంతో రాజధాని కట్టబోతున్నారు అమరావతి, అసలు అమరావతి బౌండరీస్ ఎక్కడి నుంచి కూడా ఎక్కడి వరకు ఉండే అవకాశం ఉంటుంది, సీడ్ యాక్సిస్ క్యాపిటల్ అంటే ఎలా ఉండబోతుంది, ఈ అంశాలన్నిటి మీద పూర్తి స్థాయిలో మీరు నోట్ ప్రిపేర్ చేసి ఇచ్చినట్లయితే దాన్ని మేము అమెండ్ చేసే సమయంలో ఇంపోజ్ చేస్తాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆల్రెడీ గైడ్లైన్స్ వచ్చాయి రాష్ట్ర ప్రభుత్వానికి. సో ఈ ప్రొసీజర్ అంతా కూడా కొంత లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేగాని ఇది లేట్ అయినంత మాత్రాన గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వరనేది అర్థం కాదు. సో కోడిగుడ్డు మీద ఈకలు బీకే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అండ్ టీం ప్రవర్తిస్తున్న విధానం సోషల్ మీడియాలో అనవసరంగా బీజేపీ దగ్గర కూడా ఆయన డ్యామేజ్ చేస్తూ ఉంది ఈ అమరావతి ఇష్యూ. అమరావతి మీద నిజంగా అంత ఫోకస్ లేకపోతే ఆ రోజు మట్టి నీళ్లు మోడీ ఇవ్వరు. సరే పొలిటికల్ ఇష్యూస్తో వాళ్ళు డిఫరెన్సెస్ వచ్చినాయి, ప్యాకేజ్ కేంద్రంగా డిఫరెన్సెస్ వచ్చాయి, బయటకు వచ్చారు, విడిపోయారు, వేరే విషయం. ఈరోజు మళ్ళీ అదే మోడీ అదే చేతులతో అమరావతి పునర్నిర్మాణంలో కూడా భాగస్వామ్యం అయ్యారు మొన్న వచ్చి. అదన్నా జగన్మోహన్ రెడ్డి గుర్తుండాల్సింది. తన ఎంపీలు ఎన్నోసార్లు టీడీపీ ఎంపీలు కానీ తన ఎంపీలు పార్లమెంట్లో అడిగినప్పుడు అమరావతి ఏపీకి రాజధాని అని చెప్పి కేంద్రం ఎన్నోసార్లు తేల్చి చెప్పింది. ఇదన్నా గుర్తులేదు జగన్మోహన్ రెడ్డికి. సో ఈరోజు అమరావతి విషయంలో ఇప్పుడు దాకా ఆయన చేసిన డ్యామేజ్కి 11 సీట్లకు పరిమితమయ్యారు. మళ్ళా గెజెట్ నోటిఫికేషన్ కూడా మళ్ళీ అదే రాద్ధాంతం మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి తాను మార్చుకోపోతే సో ఆయన పార్టీ 11 సీట్లకు కాదు, ఈసారి ఎన్నికల్లో ఎంతకు పరిమితం అవుతుందో కూడా ఎవరు ఊహించలేని పరిస్థితి అయితే ఉంటుంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.